బద్దలుగొడదాం ప్రజాస్వామ్యాన్ని, బద్దలుగొడదాం నిలబెడదాం ప్రజాస్వామ్యాన్ని, బద్దలుగొడదాం ప్రజాస్వామ్యాన్ని, నిలబెడదాం. జై భారత్, వర్ధిల్లాలి జై భారత్ జస్ట్ ఓట్ కమిటీ, వర్ధిల్లాలి జై భారత్ జస్ట్ ఓట్ కమిటీ. ఈరోజు జై భారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ తెలంగాణ కమిటీ 2023-24 తరపున ఓటు అమ్ముకోవద్దు, ఒకవేళ మద్యానికి డబ్బుకి ఓటు అమ్ముకుంటే నువ్వు మనిషిగా బ్రతుకున్నప్పటికీ సచిన శవంతో సమానం అనేది జై భారత్ ఆధ్వర్యంలో పోస్టర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గత 16 సంవత్సరాల నుండి ఈ సంస్థ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. ముఖ్యంగా రాజకీయాలు ఈరోజు ఒక కార్పొరేట్ మయమైనాయి. సామాన్య ప్రజలు ఎలక్షన్లో పోటీ చేసే అవకాశమే కనబడటం లేదు. ఈరోజు ఈ జనాభాలో 70% ఉన్న సామాన్య ప్రజానికం భవిష్యత్తులో పోటీ చేస్తారా అనేది ఆలోచన రాకుండా ఈరోజు రాజకీయాలు తయారైనాయి. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్లో పోటీ చేయాలంటే కనీసం 100 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బుకి ఆశపడి వాళ్ళు ఇచ్చే మద్యానికి నోటికి ఆశపడి ఎవరైతే సామాన్య ప్రజానికం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఆశపడి ఓటు నమ్ముకుంటున్నారో వాళ్ళ జీవితాలని మొత్తం ఓ ప్రజాస్వామ్యానికి ఒక ఇది దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే అందరూ పోటీ చేసే పరిస్థితి ఉండాలి. ఎలక్షన్లు డబ్బుమయం అవ్వడం వల్ల సామాన్య ప్రజానికం పోటీ చేయకపోవడం వల్ల ఈరోజు డబ్బులు అనేది ఈరోజు ఎలక్షన్లు అనేది అగ్రకులాల ఎలక్షన్స్ అయిపోయినాయి, పెట్టుబడిదారుల ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దీనికి సంబంధించి జై భారత్ సామాన్య ప్రజానికాన్ని కూడా ఎలక్షన్లో భాగస్వాములు చేయడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు ఓటు అమ్ముకూడదు. ఒకవేళ ఓటు అమ్ముకుంటే వాళ్ళ నాయకులను ప్రశ్నించే నైతికత అర్హత కోల్పోతారు. అందువల్ల ఓటు అమ్ముకోకుండా నిజాయితీ పరులను అభ్యర్థులను మనం గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో ఆ కమ్యూనిటీ నుండి కూడా నిజాయితీ పరులను అభ్యర్థులను మనం ఎలక్షన్లో నిలబెట్టగలిగితే ఖచ్చితంగా ఈ అధికారం ఎస్సీ ఎస్టీ బీసీల నాయకులకి వస్తుందనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ప్రజాస్వామ్యం సంస్కరించబడాలన్న లక్ష్యంతో ఈరోజు జై భారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ క్యాంపెయిన్లో అందరు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. సమాజంలో మార్పు కోసం వాళ్ళు ఓటు అమ్ముకోకుండా నిజాయితీ పరుల అభ్యర్థులని ఓటు వేసి ఎలక్షన్లో గెలిపించాల్సిందిగా మేము జై భారత్ తరపున జస్ట్ ఓట్ క్యాంపెయిన్ తరపున కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీడియా కూడా తమ వంతు పాత్ర పోషించాలని ఆశిస్తూ ఉన్నాం. నమస్కారం.